గూర్చి నే పాడేదా అనే పాట పాడుతూ దేవునామాన్ని మహింపరుద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా నాతో పాటు కలిసి మనమందరం పాడుదాం. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యముని పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యముని పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇబ్బందులు పాడబడుతూ మహిపరుద్దాం. గ్లోరీ, హల్లెలూయా. ఇరుకులు ఇబ్బందులు ఇమ్మానుయేలుగా, నిందలు అపనిందలు నాకు తోడు నీడగా. ఇరుకులు ఇబ్బందులు ఇమ్మానుయేలుగా, నిందలు అపనిందలు నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై వచనాన్ని మనం ధ్యానం పాడదాం. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకో పాట పాడుతూ దేవనామాన్ని మహిమపరుస్తాం. ఆరాధింతు నిన్ను దేవా. నాతో పాటు కలిసి మరి స్వరం ఎత్తి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో పాట యొక్క అర్థాన్ని గమనిస్తూ మనం పాట పాడుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆరాధింతు నిన్ను దేవా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించి గంభీరముగా, ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించి గంభీరముగా. కూలిపోయేను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయేను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంపబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. బంధకములు తెంపబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో.
పొగడెదను ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకో పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఆర్భాటముతో మనం మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను పూర్ణ మనసు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఆరాధన
స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదాన్ని నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదాన్ని ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 స్తోత్రం హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, రాజులకు రాజ్యానికి వందనాలు, మహోన్నతుడా మా పరమ తండ్రికి స్తోత్రం, సజీవుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడా సర్వాధికారికి వందనాలు. అవును ప్రభువా, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు, ఆరాధనకు నాయకుడానికి వందనాలు. అయ్యా నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాక. అయ్యా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, అవును ప్రభువా చూచుతున్న దేవుడవు, ఇంతవరకు కాచిన దేవుడవు. అయ్యా యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా చూచుతున్న దేవానికి వందనాలు. అవును ప్రభువా, అయ్యా మనం నడిపిస్తున్న వాడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, రాజులకు రాజ్యానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. అందరూ లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి యేసయ్యానికి వందనాలు, రాజానికి వందనాలు. అవును ప్రభువా, నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. నీవే నా ఆధారము, నీవే నా దేవుడు తండ్రికి వందనాలు. యెహోవా ఈరే, యెహోవా రాఫా అని మనం అన్న పాడుదాం. యేసునికి వందనాలు తండ్రి. లార్డ్ ఐ లిఫ్ట్ యువర్ నేమ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, రాజానికి వందనాలు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ
పూర్ణ బలముతో ప్రేమించేదను. చూడండి, పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో మనము పాడదాం. పూర్ణ మనస్సుతో ఆరాధింపను, పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనస్సుతో ఆరాధింపను, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి, పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో నిన్ను ఆరాధించడం ప్రభువా. అయా, నిన్ను ఆరాధించడం దేవా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక దేవా. ఈ దినం తండ్రి ప్రతి బిడ్డలో ప్రభువా నూతనమైన ఆలోచన కలుగును గాక. ప్రతి బలహీనతను యేసు నామములో తొలగిస్తున్నాం అయా. ప్రతి బాధను యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ నామానికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, ఆరాధనకు యోగ్యుడవు నాయన, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు అయా. నా బలమైన వాడానికి వందనాలు. నా బలము చేత నిన్ను ప్రేమిస్తాను, నా మనసు చేత నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. అవును తండ్రి, నీకు వందనాలు. నీ నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు తండ్రి. సజీవుడా నీకు వందనాలు. రాజా నీకు మహిమ ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మాట్లాడదాం. యేసు నీకు వందనాలు. దేవుడు తండ్రి ప్రభువా, ఇక్కడ ప్రతి బిడ్డలో ప్రతి భయము తొలగిపోవును గాక, ప్రతి బాధ తొలగిపోవును గాక, ప్రతి దిగులు తొలగిపోవును గాక. నీవే మా బలమైన వాడవు, నీవే మా బాధలకు పరిష్కారం ఇచ్చేవాడవు అయా. మార్గము కనపరచువాడవు నాయన అయా. ఇక్కడున్న ప్రతి బిడ్డలో గొప్ప మార్పు వచ్చును గాక, గొప్ప బలం వచ్చును గాక అయా. వారు కృంగి ఉన్న మనసును అయా నీవు చూసిన దేవుడు, వారి ఆలోచన సరిచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కృంగుదలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టాన్ని తొలగించండి ప్రభువా, వారి నష్టాన్ని తొలగించండి ప్రభువా. నీ కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఓ రికా బాబా బాబా బాబా, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడా నీకు వందనాలు తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డలో గొప్ప మార్పు దయచి అయా. యేసు నామములో ప్రభు విడుదల వచ్చును గాక అయా. ప్రతి హృదయములో నెమ్మది వచ్చును గాక, ప్రతి ఒక్కరు బలపరచబడుదురు గాక. నీ ఆత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా. నీ నామానికి మహిమ తండ్రి ప్రభువా అయా. ఈ దినం ప్రభువా ఆరాధనలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు అయా. ఇంకను తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్కును విడుదల చేయండి. నీవు మనల్ని బలపరిచి మాయం పొందమని ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచండి. ప్రతి వాక్కు ద్వారా మాట్లాడి మీరు మాయం పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అమ్మ దయచేసి కూర్చుందాం అందరం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారమ్మా? ఉన్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక దైవజనురాలుగా మరి పరిచర్య నిమిత్తం ఆమె వెళ్ళి ఉన్నది కాబట్టి దేవుడు వారిని సురక్షితంగా నడిపించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మరి ఉపవాస ప్రార్థనల కూడికలలో మరి దైవజనులు మరి దైవజనురాలుగా వారు వెళ్ళి ఉన్నారు. వారిని దేవుడు ఎంతగానో దీవించి వాడుకొను గాక. ఈ దినం మరి ఆరాధనలో మనము ఎంతో చక్కగా మరి దేవుని ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పోయిన వారం ఏ వాక్యం మనం ధ్యానించామో అనే సంగతి మీకు తెలుసు. మీరు జ్ఞాపం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. అవునా? గుర్తుందా? ఓకే, రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఈ దినం మరి పోయిన వారం మనం ధ్యానించిన అంశం ఎవరైనా జ్ఞాపకం చేస్తే మంచిది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్, పవర్ఫుల్ వర్డ్. దేవుడు మనకు పోయిన వారము దేవుని వాక్యము ఇచ్చాడు, మనల్ని బలపరచడం జరిగింది. నిజంగా కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద నియమిస్తాడు అనే సంగతిని మనము గత వారాన్ని మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దినాన్ని మరి ఒక నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము వాక్యం ధ్యానం చేద్దాం. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంత గ్రంథం. బైబిల్ అందరూ ఉన్నవారందరూ కూడా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం తీద్దాం. రెండవ దిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం. అధ్యాయాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కూడా అటు ఇటు చూడకండి. మీ యొక్క ధ్యానం అంతా మనము దేవుని వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఇక గమనిస్తున్న అంశాన్ని మనం గమనిస్తే, హల్లెలూయా, ఇక్కడ రాజు, ఎవరమ్మాయినా రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. రాజు ప్రార్థిస్తున్నాడు అనమాట, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయమన్నాడు? మేము ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ఏం చూస్తున్నామంటే, దిక్కులేని వారి యొక్క ప్రార్థన ఆయన విని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన దిక్కు అని ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అంశం ఏంటంటే, ఆయన మన దిక్కు అయినవాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన దిక్కు అయినవాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేద్దాం కొన్ని నిమిషాలు. చూడండి, మామూలుగా అయితే చూడండి, ఎవరు దిక్కు లేని వాళ్ళు అని మనం అంటుంటామంటే, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు అని మన మామూలుగా గ్రామాలలో మనం మాట్లాడుతుంటాం. అరే, వీళ్ళకి ఎవరు లేదు కదా, తల్లి లేరు, తండ్రి లేరు, అయ్యో పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారని చెప్పి చాలా సందర్భాల్లో మనము వింటాం. అలాగా కొన్నిసార్లు ఎవరో ఒకరు వారిని చేరదీర్చి, వాళ్ళ మామనో ఇంకెవరినో తీర్చి పెద్దనాన్న, పిన్నాన్న ఎవరో ఒకరు వారిని ఏం చేస్తారంటే దగ్గర తీసుకొని వారిని పెంచడం జరుగుతుంది, పిల్లలను. అలాంటి సందర్భాల్లో ఈ మాటలు వాడుతుంటాం మనం, అయ్యో వీళ్ళకి దిక్కు ఎవరు లేరు కదా అని అనుకుంటాం. హల్లెలూయా. సో అలాగా మనం చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం. అయితే ఇంకా కొంతమంది అందరూ ఉంటారు, కొంతమందికి అందరూ ఉన్నట్లే ఉంటారు, కానీ
ఆపత్కాల సమయంలో వారికి ఎవరు కూడా సహాయము చేయరు, ఎవరు కూడా వాళ్ళకు దరిదాపులోకి రారు. అలాంటి సందర్భంలో కూడా మనం ఏమనుకుంటామంటే, అయ్యో నాకు దిక్కెవరు లేరు, నేనేం చేయాలి అని అంటాం. సో ఇలాగా ఆ సందర్భాన్ని బట్టి మనం కొన్ని సందర్భాల్లో ఈ దిక్కులేని వారు అనే సందర్భాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇలాగా చాలాసార్లు చాలా ప్రాంతాల్లో, చాలా విషయాల్లో, చాలా కుటుంబాల్లో మనం ఈ మాటలు వింటూ ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు అయితే నాకేం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అవునా, తర్వాత కట్టుకోవడానికి ఈ సరైన బట్టలు లేవు, మాకు దిక్కెవరు లేరు అని అంటూ ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా ఈ పదాన్ని మనం చూస్తుంటాం. కొంతమంది మీరు గమనిస్తూ ఉంటే ఆ రోడ్ల మీద వాళ్ళకు గృహం లేక, వాళ్ళకు ఆహారం లేక, వాళ్ళు రోడ్ల మీద పడుకొని వాళ్ళు ఆ ప్రాంతాల గుండా వెళ్తూ వాళ్ళు ఆహారాన్ని కొరకు వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఏం చెప్తామంటే, అరే వాళ్ళు దిక్కులేని వారుగా ఉన్నారని మనం చెప్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది, లెక్కకు లేనంతమంది ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో నిజంగానే వాళ్ళకు వాస్తవంగా ఈ లోకానుసారంగా లోక సంబంధమైన విషయంలో మనం గమనిస్తే వాళ్ళకు నిజంగానే వారికి ఎవరు దిక్కు లేరు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వారికి ఏదో రకంగా సాయం చేయడానికి, వారికి హెల్ప్ చేయడానికి ప్రభుత్వం వారిని చేరదీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది బాగా కీర్తి ప్రతిష్టలు గలవారు, డబ్బున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడానికి, లేకపోతే అనాథాశ్రయాలను నిర్మించి అందులో వారికి హెల్ప్ చేయడానికి కొంతమంది ద్వారా సహాయం తీసుకొని వారికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా అనేక మంది దిక్కులేని వారుగా ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఇలాగా అన్నీ ఉండి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది దిక్కులేని వారుగా మారిపోతారు. ఎవరు సహాయం అందనేవారుగా, ఎవరు సహాయానికి రానివారుగా, ఎవరి వారికి హెల్ప్ చేయని వారుగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ రాజు కూడా ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన రాజు, ఆయన ఏం పేరు, ఆయన పేరంటే ఆ రాజు పేరు యెహోషాపాతు. ఏం పేరు ఆయన పేరు? యెహోషాపాతు అనే ఒక రాజు. ఆ రాజు అంటున్నాడు, నా దిక్కు నీవే. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నా దిక్కు నీవే. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడు? సో అండి, ఒక రాజుగా ఉన్న ఆయన అంటున్నాడు, నా దిక్కు నీవే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఇంకా చాలాసార్లు మనం గమనిస్తే ఇలాంటి తల్లిదండ్రులు లేకుండా ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాలు మనం చూస్తాం. చూడండి, ఎస్తేరు రాణి మనం గమనిస్తే ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయి ఉన్నారని, ఆ తర్వాత ఆమెను పెంచిన చిన్నాయన ఎవరైనా మొర్దెకాయి ఆయనను పెంచి పెద్ద చేస్తాడు. హల్లెలూయా. ఆమెను చేరదీస్తాడు, ఆమెను చాలా చక్కగా చూసుకొని ఆమెను పెంచి పెద్ద చేసిన తర్వాత ఆమె రాణి అవడానికి కూడా ఒక కారణం ఆయన అయి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి హెల్ప్ఫుల్ ప్రజలు ఇలాగా చేరదీసే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో మనము అలాంటి ప్రయత్నాలను మనము చూడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. రేరుగా అక్కడక్కడ ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో కానీ ఉన్న కొన్ని సందర్భాల్లో దిక్కులేని వారుగా మారి మనం గమనిస్తే ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, దిక్కులేని వారి యొక్క దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడని వాక్యాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఇంతకు ముందు కూడా ఈ వాక్యాన్ని మనం గమనించాం. అయితే ఇలాగ చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, ఇలాంటి వాళ్ళు దిక్కులేని వారు ఉన్నారు అని. కొన్నిసార్లు మనకు మనమే స్వతహాగా అందరూ ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా, అయ్యో నాకు ఎవరు దిక్కులేరు, ఇంకా నా పని అయిపోయింది, నాకు సాయం చేసే వాళ్ళే లేరు అని మనం కూడా కొన్ని సందర్భాల్లో అనుకొని ఉంటాం. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, రాజు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం గమనిస్తే ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అని అంటే, అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 20వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో
కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చున్నది, చిత్తగించుము, వారు అసోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. హల్లెలూయా. యుద్ధం కొరకు వస్తున్నారు. ఇంకో ఇక్కడ నుంచి సిరియా వాళ్ళు, ఇక్కడ నుంచి తర్వాత మోయాబు, అమోరీ వాళ్ళు, ఇలాగా ఈయన వింటున్నప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు. అలాగా చిత్తగించము, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు ఏం చేశారు, వాళ్ళు తెలియజేశారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. హల్లెలూయా. యెహోషాపాతు ఈ యొక్క విషయం తెలగానే, ఆయన వినంగానే ఆయన భయపడిపోయిండు. ఆయన భయపడిపోయి ఆయన ఏం చేసినంటే భయపడి పారిపోవడానికి ఆలోచన చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడమ్మా? ఆయన భయపడి పారిపోవడానికి ఆలోచన చేయట్లే. అయ్యో ఏం చేయాలని ఆలోచన చేయట్లే. ఆ దేశాన్ని విడిచిపోదాం, ఎక్కడన్నా తలదాచుకుందాం, ఏమైనా మనం కాపాడుకుందాం, పరిగెత్తుదాం, ఒక ప్రాంతాన్ని వెతుక్కుందాం అని ఆయన ఆలోచన చేయట్లే. హల్లెలూయా. చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఆ అశుభవార్త మనం విన్నప్పుడు, మనల్ని ఏదైనా మన కొరకు జరుగుతుందని, లేకపోతే మనకు ఆయాసం వస్తుందని, మనకు కష్టం వస్తుందని, మనకు నష్టం వస్తుందని, మనకు అపాయం వస్తుందని మనం విన్నప్పుడు, మన ఎదురుగుండా ప్రమాదం జరుగుతుందని మనం విన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పారిపోయి తప్పించుకోవడానికి, లేకపోతే దాక్కోవడానికి, ఇంకేదో చేయడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి మనం పరిగెత్తే అవకాశం ఉంటుంది. పరిగెత్తడం మంచిదే, ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి. కానీ మనము ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడంటే ఆయన భయపడి యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొనెను. ఎక్కడ? యెహోవా యొద్ద విచారించడానికి ఆయన మనస్సు నిలిపినట్టు చూస్తున్నాం. అంటే మనం ఏం చేస్తామంటే దేవుని మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆయన్ను మరిచిపోయి మనం పరిగెత్తుకొని మన ప్రయత్నాలు మనం చేస్తూ, ఇంకెక్కడెక్కడో వెతుకుతూ, మనుషుల మీద ఆధారపడి, రకరకాల విషయాల మీద ఆధారపడి ఎలాగైనా మనల్ని కాపాడుకోవాలని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని మనము ఆ లోకానుసారమైన విషయాల కొరకు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఈ రాజు అంటున్నాడు భయపడిండు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవా యొద్ద మనసు నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీవు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు యెహోషాపాతు లాగా ఆ రాజు ఎలాగైతే, ఆయన రాజు స్వతహాగా, కానీ ఆయన ఏదైనా చేయగల అవకాశం ఉంది, ఆయనలో శక్తి ఉన్నది, ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కానీ వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ బలమైన సైన్యము, కాబట్టి గొప్ప సైన్యం వచ్చింది కాబట్టి ఆయన దాన్ని ఎదుర్కోలేనేమో అని భయపడి ఆయన ఏం చేసినంటే యెహోవా యొద్ద మనసు నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అని ఎవని మనసు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేసి ఉన్నావు. హల్లెలూయా. నీ మనసు ఆయన మీద ఆనుకోవాలి, మన ఆలోచన ఆయన మీద అనుకోవాలి. అందుకే యెహోషాపాతు ఆయన మనసు ఉంచినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మనసు ఎక్కడో వెళ్ళలేదు, అక్కడ ఆలోచన లేదు, ఇక్కడ ఆలోచన లేదు, ఎవరో సాయం చేస్తారేమో, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారేమో అని ఆయన ఎవరిని గురించి ఆలోచన కలిగి లేడు. కానీ ఆయన ఏం చేసిండు? ఆయన నేను స్తోత్రం. హల్లెలూయా. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. చూడండి, యూదా ప్రాంతం అంతటా ఏం చేయాలి? ఉపవాసం ఉండడానికి చాటింపు ప్రకటింపజేసిండు. ఎందుకు? ఈయన ఎవరిని వెతుకుతున్నాడు? ఆయన దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కష్టకాలంలో, ఆయన నష్టకాలంలో, ఆ యుద్ధ సమయంలో ఇంకా వారు వచ్చి వాళ్ళను జయించి వారిని బానిసలుగా తీసుకుపోతారేమో, వారిని నష్టపరుస్తారేమో, వారిని చంపేస్తారేమో అని భయపడి ఆయన భయపడ్డాడు, కానీ పారిపోలే.
ఆయన భయపడ్డాడు. కానీ ఈ యొక్క వేరే యొక్క ఆలోచనతోటి ఎవరో హెల్ప్ చేస్తారని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తలేడు. కానీ హల్లెలూయా, నేను నీవు కూడా యెహోవా యందు విచారించాలి, ఆయన యందు నీ మనసు నిలపాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి వలగా వానిగా చేస్తావు. నేను స్తోత్రం. హల్లెలూయా. నా మనసు దిగులు పడక, అలా అటు ఇటు చూడక దేవుని మీద మన మనసు ఉంచాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఆయన దేవుని మీద మనసు ఉంచి ఆ ప్రాంతం అంతా ప్రకటింపజేసాడు. ఉపవాసం ఉండండి అని ప్రకటన చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యెహోవా మీద మనం మనసు ఉంచుతామో, యెహోవా యందు విచారణ జరిగిస్తామో, యెహోవాకు మొర పెడతామో, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ప్రార్థన చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగా ప్రార్థిస్తూ ఆయన ప్రార్థన ఇంతవరకు మనం చదువుకున్నాం. ఆయన అన్నాడు అక్కడ 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదురు నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. హల్లెలూయా. వారందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. అందుకే ఎందుకు కట్టించిరి ఆలయాన్ని అంటే, ఇక్కడ మేము ప్రార్థిస్తే నీవు మమ్మల్ని రక్షిస్తావు అని చెప్పి ఈ ఆలయాన్ని మాకు కట్టించారు. హల్లెలూయా. సో కాబట్టి అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ ప్రార్థన కింద మనం గమనిస్తే ఆ ప్రార్థన ఎలా ఉందంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఆ ప్రార్థన అంతా కూడా చాలా చక్కగా ప్రార్థన చేస్తూ 12వ వచనాన్ని మనం చదువుకున్నామా ఇంతకుముందు. చూడండి, ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సేయీరు మాన్యవాసులతోనూ యుద్ధము చేయలేదు గనుక ఇశ్రాయేలులు వారిని నిర్మూలము వారి యుద్ధ నుండి తెలిగిపోయిరి. హల్లెలూయా. 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిండు. ఎవరు చేసిండు తెలుసా? రాజు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారమ్మా? రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో మాకు శక్తి సరిపోదు, మాకు బలం సరిపోదు, ఇదిగో వారికి తీర్పు నీవే తీర్చాలి. హల్లెలూయా, మాకు సహాయము చేయవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించాలి మనము ఇక్కడ దేవుడి సహాయాన్ని ఆయన కోరడం జరిగింది రాజు. కానీ ఆయన అంటున్నాడు దేవుడు మాత్రమే ఇది జరిగించగలడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో మన ప్రార్థన, నా ప్రార్థన ఈ యొక్క రాజు చేసినటువంటి ప్రార్థన అయి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి తీద్దాం. కీర్తన గ్రంథం 102వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 102వ కీర్తన 17వ వచనాన్ని. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎవరి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుడు? దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనము గమనిస్తున్న ఈ అంశం చూడండి. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు బలగం ఉండొచ్చు, నీవు బలశూరుడు అయి ఉండొచ్చు, నీవు సైన్యాధ్యక్షుడు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇంకా ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్న వాళ్ళు తల్లిదండ్రులు లేనివారు, ఎవరు సహాయం లేనివారు, పిల్లలను వదిలేసిన వారు, ఇలాగ వారిని దిక్కు లేని వారుగా మనం అనుకున్నాం. అవునా? కానీ ఇక్కడ ఈ ప్రార్థన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు నీవు తిరిగి ఉన్నావు. మరి ఈ రాజు ఎవరు? రాజుకు అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. రాజు ఆయన. హల్లెలూయా. ఈయనెవరు? రాజు. కానీ ఆ వస్తున్న సైన్యాన్ని చూసి భయపడి, ఆ రాజుకు అన్నీ ఉన్నా, ఆయన పోరాడే శక్తి ఉన్నా, ఈ అన్ని కూడా ఉన్నా, ఆయన ఎవరి వైపు చూస్తున్నాడమ్మా? దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఎన్ని ఉన్నా, ఏ బలం ఉన్నా, ఏ బలగం ఉన్నా, ఏ శక్తి ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనము ఏమీ లేని వారిగా మారిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పకూడదు, దేవుని మహిమపరుద్దాం. ఏమీ లేని వారిగా. ఈ రాజు సైన్యం ఉన్నది, రాజ్యం ఉన్నది, ఆయన రాజుగా ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, నీవే మా దిక్కు, నాకేమి తోచట్లే. హల్లెలూయా. నాకేమి తోచట్లే ప్రభు, నీవే మా దిక్కు. నీవు కూడా అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. తర్వాత మనం అలాగే 20వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చెరసాలలో ఉన్నవారి మూలుగలను వినుటకును సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీవు కొన్ని సందర్భాల్లో అన్ని ఉండవచ్చు, కానీ ఎలా ఉంటామంటే చెరసాలలో ఉన్నట్లు ఉంటాం. హల్లెలూయా. ఎలా ఉంటాం? చెరసాలలో బంధించబడ్డ వాళ్ళగా ఉంటాం. అన్ని ఉన్న, ఏమి చేయడానికి, ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయడానికి మైండ్ మొత్తం ఏమంటారంటే బ్లాక్ అయిపోయింది. ఇంకా నాకేం తోచట్లే, నే ఆలోచన రావట్లే అన్ని అన్నటువంటి పరిస్థితులు మనము ఉంటాం. కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. ఏదైనా జరిగినప్పుడు ఇంకా మన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఏ ఆలోచన రాదు, ఏం చేయాలో తెలియదు, ఏమి తోచకుండా అయిపోతుంది. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఈ రాజు కూడా ఏమి తోచట్లే. ఆయన అంటున్నాడు స్వతహాగా, ఏమి తోచట్లే ప్రభువా, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. నాకేమి తోచట్లే, నీవే మా దిక్కు అంటున్నాడు. అందుకే చెరసాలలో ఉన్నవారి మూలుగలను వినుటకు. ఎవరమ్మా చెరసాలలో? ఎవరుంటారు? ఖైదీలు ఉంటారు, మర్డరర్స్ అంటారు, దొంగలు ఉంటారు, ఇంకా రకరకాల అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ నీవు నేను అన్యాయం చేయకుండా కూడా కొన్ని సందర్భాల్లో చెరసాలలో ఉన్న పరిస్థితిని మన మీద దాపరించి ఉంటారు. ఇంకా ఏం చేయలేం, ఏడు తిరగలేం, ఎవరికి చెప్పుకోలేం, ఎవరితో మాట్లాడలేం. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నేనేం చేయాలా? నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి మనము? హల్లెలూయా. నేనేం చేయాలంటే దేవుని మీద మన మనస్సు ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆయనందు విచారించడానికి ఆ యెహోషాపాతు రాజు ఎలాగైతే తన మనస్సు నిలుపుకున్నాడో, అలాగే నా మనసు పరిగెత్తకుండా వారి దగ్గరికి, వీరి దగ్గరికి సాయం కొరకు పరిగెత్తనీయకుండా నేను చెరసాల్లో ఉన్న పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నేను ఏం చేయాలంటే యెహోవా వైపు నీ మనసు ఉంచి ఆయనందు విచారించడానికి నీ మనసు నిలపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే, చెరసాలలో ఉన్న వారి యొక్క మూలుగు వినడానికి. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు అక్కడ?
చావునకు విధించబడిన వారిని విడిపించుటకు. చూడండి, చెరసాలలో న్యాయం అన్యాయం అని ఆ వ్యక్తి మీద తీర్పు వచ్చిన తర్వాత ఇంకా అతడు నేరం చేశాడు అని అన్నప్పుడు ఏం జరుగుతుంది? చావునకు విధించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి విధించబడతారంట? చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. అంటే దాదాపుగా మరణ శాసనము రాయబడుతుంది. నేరంగా ఉన్న వారిని, అన్యాయం చేసిన వారు, ఇది నిజమే వీళ్ళు ఈ యొక్క దాన్ని చేశారు అని తీర్పు వచ్చినప్పుడు ఏం జరుగుతుందమ్మా? వారికి చావు విధించబడుతుంది. హల్లెలూయా. ఏం విధించబడుతుంది? చావు విధించబడుతుంది. సో అలాంటప్పుడు మనం దేవుని మీద మన మనసు నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారిని కూడా వినాలి. ఏం చేయాలి? అలాంటి వారిని కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఒక సంఘటన మనం చూసి మళ్ళీ ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం. మన అందరికీ ఈ వాక్యం తెలిసి మనం చదివాం, ధ్యానించాం. ఆయనను దేవుడు ఇక్కడ చెరసాలలో ఉన్నవారి మూల్గలను వినడానికి, తర్వాత చావునకు ఏం చేయబడ్డారు? వాళ్ళు చావు కొరకు విధించబడిన వాళ్ళు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఇక్కడ ఒక వ్యక్తి ఎదుర్కొంటున్నాడు. మనం గమనిద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము. వారు ఏం చేస్తున్నారు అనే సంగతి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, మొదటి వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక సంగతి మనం చూస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. చూడండి, దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహానును సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు పట్టుకున్నాడంటే పేతురును చెరసాలలో బంధించి ఆ తర్వాత ఆయనను చంపడానికి. హల్లెలూయా. అంతకుముందు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించెను. ఇప్పుడు పేతురును బంధించి చెరసాలలో ఉంచడానికి హల్లెలూయా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత అతన్ని ఏం జరిగిందంటే ఇది యూదుల ఇష్టమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? అది పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్క పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలినట్టుకు 4 చతుష్టముల సైనికులను అతనిని అప్పగించాను. హల్లెలూయా. ఎక్కడున్నాడు అక్కడ? ఎవరమ్మా అక్కడ ఉన్నోళ్ళు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతకుముందు యాకోబు యాకోబును చంపారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? పేతురును పట్టుకున్నారు. హల్లెలూయా. ఇంతకుముందు చదువుకున్నాం, చెరసాలలో ఉన్న వారి యొక్క మూలుగలను వినడానికి దేవుడు. హల్లెలూయా. చావునకు విధించబడిన వారిని విడిపించడానికి. చూడండి, ఇక్కడ పేతురు చావుకు విధించబడ్డవాడుగా ఆయనను చెరసాలలో బంధించి చతుష్టములకు ఆయనను అప్పగించడం జరిగింది. ఆ తర్వాత వారికి సహాయం ఎక్కడి నుంచి రాదు, ఎందుకంటే అక్కడున్న రాజే ఆ పనిని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనను అప్పగించిన తర్వాత 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతకు అక్కడ ఉన్నటువంటి నాయకుడు చెరసాలలో బంధించబడ్డాడు. ఆ తర్వాత అతన్ని చావుకు విధించడానికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా అతనికి ఏం తోచట్లే.
ఆ తర్వాత సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. రాజు ఆ పనిని జరిగించిండు కాబట్టి సంఘం ఒకటే పని చేస్తుంది. ఏం చేస్తుంది? సంఘం అయితే అత్యాసక్తితో హల్లెలూయా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెహోషాపాతు కూడా ఆయనకు ఏమి తోచనప్పుడు ఇంకా అయిపోయింది, ఈ సైన్యం గొప్ప సైన్యాన్ని నేను జయించడానికి శక్తి సరిపోదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఏమి తోచట్లే అని చెప్పి ఆయన ఏం చేసిండే తన మనస్సును దేవుని వైపు తింపి ఆయన యందు విచారించడానికి ఆయన యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంఘము ప్రార్థన చేస్తుంది నాయకుడు విడుదల కొరకు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన. ఆయన ఏమి విన్నాడు అంటే ఇక్కడ సంఘం ఉన్నది, సంఘానికి సాయం చేయడానికి ఎవరు లేరు, కానీ పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు, ఆయన తీసుకురావడానికి అవకాశమే లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కు లేదు, వాళ్ళకొకటే యెహోవా మా ఆధారము, హల్లెలూయా, ఆయన మా దిక్కు అయిన వాడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే చాలా అద్భుతం జరుగుతుంది. దేవుడు గొప్ప కార్యం జరిగించేవాడు. చూడండి, నీవు నేను నా మనసు నీ మనసు ఆయనందు విచారించడానికి నీవు నేను నిలుపుకున్నప్పుడు, హల్లెలూయా, నీవు నేను నిలుపుకున్నప్పుడు, ఆయన యందు ప్రాధేయపడినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీ మొర ఆలకించేవాడు. ఆయన నిన్ను త్రోసివేయక ఆయన దరిద్రుల యొక్క ప్రార్థన, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. నీవు నేను ప్రార్థించాలి. అన్నీ ఉన్నా కూడా ఆ రాజు నాకు నీవే నా దిక్కయ్యా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సజీవుడానికి స్తోత్రం. చూడండి, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు ఇక్కడ గొప్ప మేలు జరిగిస్తూ వచ్చాడు. ప్రార్థన, సంఘము ప్రార్థిస్తున్నది. సంఘంకు ఆధారం ఎవరు లేరు, ఇంకా ఆయనే వారి దిక్కని తెలుసుకొని వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. చెరసాలలో బంధించబడిన వారు, చావుకు విధించబడిన వారిని ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే వారి ప్రార్థన విన్న దేవుడు ఒక దేవదూతను పంపించి ఆ ప్రాంతం గుండా, ఆ చెరసాల గుండా దేవుడు పేతురును విడిపించినట్టు మనము చూస్తాం. చపలగొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మనసు ఆయన మీద ఆనుకోనాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి వల్ల వానిగా చేస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా మనసు రాజు మనసు. ఏ రాజు మనసు? యెహోషాపాతు రాజు మనసు ఎవరి మీద అనుకొని ఉన్నామా? యెహోవా మీద, దేవుని మీద. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తి గల దేవుడు, ఆయన కునుకడు నిద్రపోని దేవుడు. నీవు ప్రార్థిస్తే, నీవు ఆధారపడితే, నీ మనసు ఆయన మీద నిలుపుకొని ఉంటే, ఆయన యందు విచారించడానికి, ఆయన యందు ప్రాధేయపడడానికి, నీవు ఉన్న పరిస్థితి గుండా, నీవు చెరసాల్లో బంధించబడ్డ పరిస్థితిలో ఉంటే, నీవు చావుకు విధించబడిన వాడిగా ఉంటే, విధించబడిన దానిగా ఉంటే, యేసు యందు నిరీక్షణ ఉంచు, యేసు యందు ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ మనసు ఆయన వైపు తింపు. అప్పుడు దేవుడు, చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయక మానక ఆయన కొరకు, ఆయన నీ కొరకు ఒక దేవుని యొక్క దూతను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు దిక్కు తోచనప్పుడు, చాలాసార్లు అయ్యో నాకు దిక్కు లేదు, నా పని అయిపోయింది, ఎక్కడ చూసినా నాకు ఏం లేదు, సహాయము అందట్లే, హల్లెలూయా అని అంటాం. అలాగే యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా నీవు వారికి తీర్పు తీర్చవా? ఆ గొప్ప సైన్యంతో మేము యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వాళ్ళు దగ్గరున్న సొంత వాళ్ళే, వాళ్ళతో మనం పోరాడలేం, వాళ్ళతో మాట్లాడలేం, వారు మన మీద ఈడ్చుకుపడ్డట్లుంటారు. అలాంటప్పుడు ఇంకా నీవేం చేయలేవు, నీవు కూడా అరవలేవు. కొన్నిసార్లు నీవేం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. శపించొద్దు, కానీ వారిని క్షమించి ప్రార్థన చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప మహత్తరమైన కార్యం జరిగింది. దేవుని యొక్క దూత చెరసాలలోకి వెళ్ళి ఆయనను విడిపించినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు సంఖ్యలు
తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు నడుస్తూ ఉన్నాడు, ఇది కళ అనుకున్నాడు, కానీ నిజంగానే ఆయన నడుస్తున్నాడు. ఇగో గవిని దాటి ఉన్నాడు, ఆ తర్వాత దాటుతూ ఉన్నాడు, తలుపులు తెరవబడ్డాయి. ఇంకా ఆయన మొత్తానికి వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత అరే ఇది నిజమా అని ఆయన అప్పుడు గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు నేను ఆయన మీద మన మనసు ఉంచి ఆయన యందు విచారించడానికి, దేవుని వైపు మనం ప్రార్థించడానికి మనం ప్రాధేయపడితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళకి ఎవ్వరు కూడా సాయం లేరు, కానీ వాళ్ళకు ఒకట దిక్కు, దేవుడే మా ఆధారం, మనం ప్రార్థన చేయడమే మనకొకటే మార్గం, మనం ప్రార్థన చేద్దామని చెప్పి సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చింది. అలాగే యెహోషాపాతు అంటున్నాడు, ఇంకా ఈ ఉపవాసం ఉండండి, చాటింపు చేసిండు, ఇంకా ఉపవాసం ఉందాం, ఇంకా మనకు సహాయము దేవుడే సాయం చేస్తాడని చెప్పి ఆయన చాటింపు చేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీవే మా దిక్కు తండ్రి, నీవే మా దిక్కు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చూడండి, దేవుడు చూస్తున్న దేవుడు. అయితే ఇంకో మాట మనం గమనిస్తే ఇక్కడ రాజు చేసిండు, ఈ రాజు యొక్క శాసనం ఎవరు తీయలేరు, కానీ దేవుడు గొప్పవాడు, రాజు కన్నా ఆయన సమర్థమైన దేవుడు. రాజు యొక్క శాసనాన్ని కానీ రాజు యొక్క పనులను కానీ ఆయన తిరస్కరించడు, కానీ దేవుడు తన పిల్లలకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సహాయం అందించిన దేవుడు ఆయనను విడిపించి వారి చెంతకు తీసుకుపోయాడు. అలాగే మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో రాజు శాసనం జరిగించి ఆయన మీద నేరం మోపాలని, ఎలాగైనా ఈయనను దొరకబట్టాలి, ఈయన అన్యాయం చేసిన వాడుగా ఈయనను చిత్రించి ఈయనను ఎట్లన్నా చేసి చంపాలి అని చెప్పి కొంతమంది పన్నాగం పన్ని దానియేలు మీద నింద మోపడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఈ శాసనం విడుదల చేశారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆ శాసనానికి అనుకూలంగా లేకపోతే వారిని ఏం చేయాలి, సింహం బోన్లో వేయాలని వాళ్ళు ఒక శాసనం చేశారు. ఆ తర్వాత అది జరిగింది. రాజా, ఇదిగో ఈయన ముమ్మారు ప్రార్థిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద నింద మోపేసి ఆయన సింహం బోన్లో వేయించారు. రాజు యొక్క శాసనం, రాజు కూడా చాలా ప్రయత్నం చేసినట్టు మనం చూస్తాం బైబిల్లో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, దేనికి స్తోత్రం, చదవండి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఆ వారిపైన ముగ్గురిని ప్రధానులు నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు ఎవరైనా ముఖ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతను ఎట్లయినా ఏమైనా చేసి తీసేయాలరా బాబా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అతని మీద ఒక నింద మోపడానికి ప్రయత్నం చేశారు. ఆ నింద మోపడానికి ఇక్కడ చూడండి, మనం చూస్తే ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. చూడండి, జాగ్రత్తగా గమనిద్దాం. నీ యొద్దనైనను ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజు ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. రాజు, హల్లెలూయా. సో ఇలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాలి, మనవి అనే మాట మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? మనవి. అంతకుముందు రాజు ఏం చేసిండు? తన మనస్సు ఎవరి మీదకి దింపిండు? దేవుని మీదకి. హల్లెలూయా. ఆయన యందు విచారణ చేయడానికి, ఆయన యందు మనవి చేయడానికి తన మనసు దేవుని వైపు తింపుకున్నాడు. ఆయన తన మనసును యెహోవా వైపు నిలుపుకున్నాడు. అలాగే ఇక్కడ ఎవరు కూడా ఎవరి దగ్గర మనవి చేయకూడదు. 30 దినాలు ఎవరన్నా దేవుని దగ్గర కానీ ఎవరన్నా ఒక మనిషి దగ్గర కానీ ఇలాగ మనవి చేస్తే వాడిని ఎక్కడేస్తాము? సింహములో వేస్తాం.
అని చెప్పి ఒక శాసనం చేశారు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఈ శాసనాలను ఏమిటిని పట్టించుకోకుండా దావీదు మళ్ళీ యథాస్థానంగా ప్రార్థన చేశాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది వాళ్ళకి దొరికిపోయి దావీదు వినలేడు, ఇదిగో దానియేలు వినలేడు అని చెప్పి దానియేలు వినలేడు అని చెప్పి ఏం చేశారు వాళ్ళు, ఇతన్ని సింహాల బోన్లో వేయవలసిందే రాజా అని చెప్పి అతన్ని పట్టుకొని వచ్చి ఆయన రాజు దగ్గరికి తీసుకొస్తే ఆ శాసనాన్ని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ను సింహాల బోన్లో వేయించారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి అందుకు వారు చెరసాల బయట వాళ్ళు ఉన్నారు. దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనాన్ని కానీ లక్ష్య పెట్టక అనుదినము ప్రార్థన చేసు వచ్చుండేనని రాజు ఈ మాట విని బహు వాక్యలపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢపరుచుకొని సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. చూడండి, రాజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే రాజు చేసిన శాసనమే, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించాలి, మెప్పించాలి. ఆ శాసనాన్ని సింపుల్గా తీసేయడానికి లేదు. కాబట్టి రాజు ప్రయత్నం చేసిండు, సూర్యాస్తమయం వరకు కూడా తనను విడిపించడానికి ప్రయత్నం చేసిండు, కానీ అతని వల్ల కాలేదు. చూడండి, కొన్నిసార్లు రాజుల వల్ల కాదు, నాయకుల వల్ల కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి వల్ల కాని పనులు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఈయన రాజు కూడా సాయం చేయలేని వాడుగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన తీసుకుపోయి 16వ వచనంలో అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించున నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రాజు కూడా ఇంకా సాయం చేయలేని వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఏంటి చూస్తున్నామంటే కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు, రాజులు, నాయకులు అనుకున్న వాళ్ళు కూడా కొన్ని పనులను జరిగించలేరు, కొన్ని పనులను ఆపలేరు. హల్లెలూయా. సో అలాంటి సందర్భంలో నేను దేవుని వైపు మనం తిరిగితే, ఆయన మీద నీ మనసు ఉంచుకుంటే, అందుకంటున్నాడు అనుదినం నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను కాపాడును అని రాజు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఆత్మీయ మర్మాన్ని మనం గమనిస్తే, ఇక చూడండి, తల్లిదండ్రులు లేనివారు ఎవరు? తల్లిదండ్రులు లేనివారు అనాథలు అని మనం అంటున్నాం. ఇంకా ఎవరు సాయం లేనివారు అనాథలని మనం అంటున్నాం. కానీ ఈరోజు ఒక నూతనమైన రీతిగా ఒక రేమును మనం గమనించాలి. ఏంటంటే ఇదిగో తల్లిదండ్రులు లేనివారు కాదు, ఇదిగో బాగా డబ్బు లేనివారు కాదు, ఉండడానికి ఇల్లు లేనివారు కాదు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా అనాథలు గారు. ఒక విధంగా వీళ్ళు ఈ లోకానుసారంగా అనాథలే. కానీ యేసును లేని నీవు, యేసును లేని నేను, ఇంకా ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనాథలుగా ఉన్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసును కలిగిన నీవు, యేసును కలిగిన నేను, దేవుని కలిగిన మనము ఆయనను విచారించి, ఆయన ద్వారా మనవి చేసుకొని, ఆయన ద్వారా మనం విడుదల పొందుకోవడానికి, ఆయన ద్వారా మనము రక్షణ పొందుకోవడానికి, ఆత్మీయ రక్షణ, ఆ శారీరక రక్షణ పొందుకోవడానికి నేను ఆయన యందు మనసుంచుదాం. హల్లెలూయా. అప్పుడు నేను అనాథగా మిగలబడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు అన్ని ఉన్నా కూడా ఎందుకు దేవుని మీద తన మనసును విచారించడానికి నిలుపుకున్నాడంటే ఆయనకు తెలుసు, నా దిక్కైన వాడు నా దేవుడే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను అనాథగా ఉన్నాను, నాకు సహాయం ఎవరు చేయలేరు, నాకు బలం లేదు, నేను శక్తి గలవాని కాదు, ఇదిగో వారిని ఎదుర్కోలేను, ఆ గొప్ప సైన్యాన్ని నేను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నా, కాబట్టి నా దిక్కు నా దేవుడే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను యేసును కలిగి ఉండడము మనం అనాథలము కాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి తల్లి లేకపోవచ్చు, ఒకసారి తండ్రి లేకపోవచ్చు కొంతమందికి, కానీ తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవచ్చు, కానీ నీవు దేవుణ్ణి ఎరిగితే నీవు అనాథను కానే కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నీకు తండ్రి. ఎందుకంటే దిక్కులేని వారికి ఆయనే తండ్రి అయినవాడు, ఆయనే ఆదరించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు అయినాడు. మనం కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు మన తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు లేని సందర్భాల్లో కొన్నిసార్లు ఈ లోకానుసారంగా మనం దిక్కులేని వారు అవుతామేమో, కానీ నిజంగా అలాంటి వారు దేవుని ఎరిగితే, హల్లెలూయా, దేవుని ఎరిగితే వారు ఏమాత్రం దిక్కులేని వారు కాదు. ఎందుకంటే ఈ రాజుకు అన్నీ ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, నా దిక్కు నీవే,
అని అంటున్నాడు. ఈరోజు నీవు నేను అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే నిజంగానే నీవు నేను దిక్కులేని వారిగా మారిపోతాం. చప్పలు కూడా దేవునామని మహింపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఈ లోకంలో ఉన్నారు, యేసయ్యను ఎరుగని వారు, యేసు తన హృదయంలో లేనివారు, యేసును వెంబడించేవారు లేనివారు ఉన్నారు. అలాంటి వారు వారికి వారే నాశనంలోకి వెళ్తున్నారు, వారికి వారే తప్పుదోవ నడుస్తున్నారు, వారికి వారే అన్యాయంగా వెళ్తున్నారు. వారిని ఎవరు రక్షించుకోలేకపోతున్నారు. వారు యేసు వైపు తిరిగి వారి మనసు ఆయన మీద ఉంచి ఆయనకు వారి హృదయం అప్పచెప్తే ఆయన వారిని తన పిల్లలగుటకు, హల్లెలూయా, ఆయన తన పిల్లలగటకు ఆయన వారికి అధికారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఇదిగో ఈరోజు నీ దేవుడు మన దిక్కైన వాడు. అలాంటి వాళ్ళు అనాథలైన వారు ఇదిగో ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారో అలాంటి వారికి ఈ దేవుని పరిచయం చేసి వారిని అనాథలుగా కాకుండా చేసే బాధ్యత మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని నా దిక్కు అయిన వాడు. ఇదిగో ఇంత గొప్ప రాజు ఆయన అంటున్నాడు, నా దిక్కు నీవే. ఎందుకు అంటున్నాడు అంటే ఆయన మాత్రమే సంరక్షించేవాడు, ఆయన మాత్రమే ఆ యుద్ధంలో ఆయన సహాయం చేయవాడు, ఆయన మాత్రమే ఆయన తప్పించేవాడు, ఆయన ప్రాణాన్ని రక్షించేవాడు. కాబట్టి ఆయన నా దిక్కు నీవే ప్రభువా. నాకేం తోచట్లేదు, నా దిక్కు నీవే అని ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ దానియేలు దగ్గర మనం చూస్తాం, రాజు ఎంతో ప్రయత్నం చేసినాడు. సూర్యాస్తమయంత వరకు అంటే ఈ సన్సెట్ అంతవరకు కూడా ఆయన ప్రయత్నం చేసినాడు. ఎలాగైనా దానియేలును కాపాడాలి, ఈ సింహం బోన్లో ఆ సింహాలు అతను తినకుండా ఆయన చాలా ప్రయత్నం జరిగించిన తర్వాత ఆయన అన్నాడు లాస్ట్లో, దానియేలు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించునుగాక. హల్లెలూయా. రాజు కూడా చేతులెత్తాడు. ఇప్పుడు రాజు వల్ల కానిది ఇదిగో ఆయన అన్నాడు, రాజు అంటున్నాడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక. నిజంగానే ఆయన నిత్యం అనుదినము కాపాడుతున్న ఆ దేవుడు ఆ దినాన్ని ఆ సింహము యొక్క నోళ్ళను మూసినట్టు మనము చూస్తున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుకు దిక్కు లేదా? నిజంగానే రాజే సపోర్ట్ ఉన్నాడు. హల్లెలూయా. రాజు ఆయనకు ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది. రాజు యొక్క కింద ప్రధానిగా ఉన్నాడు, కానీ ఆయన వల్ల కూడా కాలేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకే ఈ లోకంలో నీవు ఉన్నంత వరకు, ఈ లోకంలో నేనున్నంత వరకు ఒక విధంగా ఇదిగో ఒక మరణం వస్తుందేమో, అది శారీరక మరణము. ఆత్మీయ మరణము నీకు రాకూడదు అంటే, ఆత్మీయంగా నీవు చనిపోకూడదంటే, ఆత్మ పరలోక రాజ్యానికి నీవు వారసుడే కావాలంటే నీకు దిక్కైన వాడు నీ దేవుడు మాత్రమే. మనము ఆయన ఆరాధించాలి, మనం ఆయనను ప్రార్థించాలి. అప్పుడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తన మనసు తెంపి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు దేవుని అనుసరించలేని వారు, కానీ నిజంగా ఆత్మీయంగా వారు దేవుని తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఆదరించేవాడైనాడు. దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. చెరసాలలో ఉంచబడ్డ వారి యొక్క మూలుగులను ఆయన విని ఉన్నాడు. చెరసాలలో ఉంచబడ్డ వారి యొక్క మూలుగులను విన్నాడు. ఇదిగో వారు చావుకు విధించబడ్డ వారిని ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు సింహము బోనులో చావుకు విధించబడ్డవాడుగా ఉన్నాడు. అక్కడ ఆయన తన దిక్కైన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఆయనను రక్షించే సమర్థుడైన వాడని అక్కడ రాజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు మన దిక్కైన వాడు. నీవు దిక్కులేని దానివి కావు, నేను దిక్కులేని దాని వాడను కాను. మన దిక్కు దేవుడే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను సంరక్షించువాడైనాడు, ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయన వైపు తింపుదాం, మన మనస్సు ఆయన వైపు తింపుదాం, మన ఆలోచన ఆయన వైపు తింపుదాం. ఎందుకంటే పేతురును రక్షించిన దేవుడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే
పేతురును విడిపించిన దేవుడు, దానియేలును విడిపించిన దేవుడు, ఆ చావుకు దగ్గరగా ఉన్న వారిని వారిని విడిపించిన దేవుడు. ఇదిగో నీవు నేను చావుకు దగ్గరగా వెళ్తున్నావేమో, కొన్ని సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో కూడా వెళ్తున్నావో, చావుకు దగ్గర ఉన్నట్టుగా, చెరసాల్లో ఉన్నట్టుగా, ఇగో చావే నాకు మార్గము, ఇంకా నాకు దిక్కు లేరు, నా చావే నన్ను, ఇంకా నా వల్ల కాదు, ఇక చస్తే మేలు అని నీవు అనుకున్న పరిస్థితులు నీవు ఉన్నావేమో. అప్పుడు నీవు అనాలి, ఇదిగో నా దిక్కు నీవే, నా తండ్రి నీవే ఉన్నావు ప్రభువా, నా శక్తి సరిపోదు, ఇదిగో నా మనసు నీ మీద నిలుపుతున్నాను ప్రభువా అని మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ యెహోషాపాతుకు ఏం సాయం చేసిండో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, యెహోషాపాతుకు దేవుడు చాలా చక్కగా కాపాడినట్టు మనం చూస్తాం. ఆ కింది వచనాల్లో మనం చూస్తే దేవుడే యుద్ధము జరిగించినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనాన్ని మనం గమనిస్తే 16వ వచనాన్ని చూద్దాం. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అని ఎక్కువ మార్గమున వచ్చెదరు. మీరు ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగున దగ్గరగా వారిని కనుగొందురు. 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జైడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలాగా నమస్కరించిన తర్వాత ఎవరన్నాడు? యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు భయపడకడి, జడియకుడి, దేవుడు, మీరు జస్ట్ యుద్ధ పంక్తులుగా మీరు నిలిచి ఉండండి. మీరేం చేయాలి? యుద్ధ పంక్తులుగా నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అక్కడ మీకు దేవుడు సాయం చేస్తాడు. అయితే అంతకుముందు 13-14 వచనాల్లో ఒక మాట రాయబడతాడు. అక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. దీనికి స్తోత్రం. అప్పుడు మత్తన్యకు పుట్టిన ఎహియేలు కుమారుడైన బెనాయికు జననమైన జకర్య కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడగు యహాజియేలు సమాజంలో ఉండెను. ఆ యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటన చేయను. ఏమన్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జేడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. చెప్పలు కూడా దేవునామని మాయింపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? దేవుడే యుద్ధం జరిగిస్తాడు, మీరు కాదయ్యా. ఆత్మచేత నింపబడ్డ ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. దేవుని యందు విచారణ జరపడానికి నీవు నా మనసు నిలుపుకోవాలి. నేను దేవుని యందు విచారించడానికి మన మనసు నిలపాలి, ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఎలాంటి సాయం చేస్తాడంటే యుద్ధము ఆయనే జరిగించేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు భయపడని అవసరం లేదు, నీవు దిగులు పడని అవసరం లేదు, నీవు జేడియని అవసరం లేదు. పరిస్థితులు ఏవైనా సరే నీ మనసు యెహోవా మీద నిలిపి నీవు ఆయన యందు విచారించి అప్పుడు నీవు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ దిక్కైన దేవుడు నీకు సహాయం చేయక మానడు. ఆయన యుద్ధము జరిగిస్తాడు, నీ పక్షముగా ఆయన యుద్ధము జరిగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఓటమి ఉండదు, ఎందుకంటే నీ దేవుడు నీ దిక్కైనాడు, నిన్ను నడిపిస్తూ నీకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు యుద్ధంలో విజయం పొందుకున్నట్టు మనం చూస్తాం. అందుకే రాజులు సైతము చేయనిది. మనుషులు అనుకుంటారు ఈ రాజు దేవుని మీద ఆధారపడ్డాడు, ఈ రాజు దేవుడే తన దిక్కుగా ఎంచుకున్నాడు. తన బలం కాదు, తన రాజ్యం కాదు, తన సైన్యం కాదు, కానీ ఆయన దేవుని యందు విచారించి ఆయన యందు మనవి చేశాడు. అలాగే దానియేలు, అలాగే పేతురు కొరకు సంఘం ఈరోజు నీవు నేను
ఆయన వైపు మనం చూద్దాం. ఆయన మన దిక్కు అయినవాడు, ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని రక్షించువాడు. కాబట్టి ఆత్మీయంగా అనేక మందిని మనము దేవుని వైపు తింపుదాం. అనేక మందిని దిక్కు లేని వారుగా, దేవుని బిడ్డలుగా మనం మలిసి ఒక అవకాశము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ దినం మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. ఈ దినం ప్రభా అయ్యా, నీ యందు నేను విచారించి అయ్యా, నా మనసు నీ తట్టు తెంపి ప్రభా నేను ప్రార్థించేవాడుగా, ప్రార్థించేదానిగా నేను ఉండడానికి సహాయం దయచి. ఒక రాజు చేయలేనిది, ఒక మనుషులు చేయలేనిది ప్రభా నీవే చేయగల దేవుడు. ఇదిగో ఈ లోకంలో మామూలుగా అయితే శారీరకంగా దిక్కులేని వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారేమో, కానీ ఇదిగో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ వైపు తింపబడి వారు దిక్కులేని వారుగా కాకుండా ప్రభా నీ ఆదరణ, నీవే తండ్రిగా వారిని ఆదరించి నడిపించేవాడుగా, వారికి నాయన నీవు ఉండి ముందుకు సాగేవారుగా, వారి జీవితంలో మేలు కలిగించేవాడుగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతి బిడ్డలో ఎవరైతే దేవుని యొక్క మనస్సు ఆయా దేవునికి మనస్సు ఇవ్వలేరు, దేవునికి హృదయం ఇవ్వలేరు, వారు అయ్యా ప్రభు వారు దిక్కులేని వారుగా ఉండకుండా ఇదిగో వారికి నీ మనసు ఇచ్చి అయ్యా, వారి మనసు నీకు ఇచ్చి వారి హృదయంలో స్థలం ఇచ్చి ప్రభువా అయ్యా, నీవు వారికి తండ్రిగా ఉండు తండ్రి. అయ్యా, వారు నీ కుమారులై ఉందరు ప్రభా. అలాగే వారిని దిక్కులేని వారుగా కాకుండా నీవే ఆదరించేవాడుగా, వారి దిక్కైన వాడుగా, వారికి సాయం చేయవాడుగా, వారిని నడిపించేవాడుగా, వారిని ప్రతి విషయంలో అయ్యా వారిని విడుదలిచ్చేవాడుగా నీవు ఉండమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ ప్రతి బిడ్డలో ఏ కష్టంలో ఏ నష్టంలో వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, చెరసాల లాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు, వారు ప్రభు ఒక బందిఖానలో ఉన్నట్టుగా, వారు ఏటు తోచని పరిస్థితిలో ఉన్నట్టుగా, వారు ఏమి చేయలేని పరిస్థితులుగా ఉన్నారేమో, కానీ అలాంటి పరిస్థితి గుండా వెళ్తే ఇప్పుడే వారిని ప్రభు నీ నామములో వారికి విడుదలొచ్చునుగాక, వారికి నెమ్మదొచ్చునుగాక. వారు తండ్రి నీ మీద మనసు నిలుపుకొని వారు తండ్రి నెమ్మది గల వారుగా ఉందురుగాక. అవును తండ్రి, యెహోషాపాతు రాజు ప్రార్థించాడు, దిక్కులేని వారికి అయ్యా నీవే దిక్కైన వాడు. ఈ దినం ప్రభా మాలో ఇక్కడున్న ప్రతి బిడ్డలు ఎవరైతే నీ మీద మనసు నిలుపుకోలేరో వారిని నీవు జ్ఞాపకం చేసుకో, వారిని తడు తిరుగుదురుగాక. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, దిక్కులేని దరిద్రుల వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఇదిగో చెరసాలలో మూలుగుతున్న మూలుగులో వారి యొక్క మూలుగును విని ఉన్నాడు. ఇదిగో చావుకు విధించబడ్డ వారిని ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన వైపు మనం తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ సహాయం మాకు కావాలయ్యా. అయ్యా, నీవు సహాయకుడు నాయన. ఎవరు రాజుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది, ఇదిగో శాసనాలు మారే అవకాశం లేని సందర్భాలు ఉండవచ్చేమో, కానీ శాసనాలను మార్చే అధికారం గల దేవుడవు. ఇదిగో ప్రభా అయ్యే పరిస్థితులను తారుమారు చేసే అధికారం గలవాడవు. ఇదిగో సింహపు బోనులో దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు. అయ్యా, దానియేలు దిక్కైన వాడవు. ఇక పేతురును ప్రభా ఆ చెరసాలలో ఆయన దిక్కుగా ఉన్నవాడు నీవే. ఆ ప్రార్థన అత్యాసక్తితో చేస్తున్నప్పుడు నీ సహాయం పంపిన దేవుడవు తండ్రి. ఇదిగో యెహోషాపాతు అయా నీ యందు అయా విచారించుటకు తన మనసు నిలుపుకున్న వెంబడే ఆయన దిక్కులేని వాడుగా ఉన్నాడని ఆయన నీ మీద ఆధారపడి ఆయన ప్రార్థిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభు సహాయం చేసి యుద్ధము జరిగించిన దేవుడు తండ్రి. ఆయనను విజయం ఇచ్చిన దేవుడు. ఇదిగో నా జీవితంలో ఇక్కడ ప్రతి బిడ్డ జీవితంలో ఎవరైతే వారికి సహాయం లేకుండా ఏదో తోచక దిక్కులేని వారుగా ఉంటున్నారో వారందరినీ నీవే బలపరిచి, నీవే శక్తితో నింపి, నీ అధికారం వారికి ఇచ్చి ప్రభువా నీవు వారిని విడుదలిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించాను. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, ఎవరికి వారు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవా, నాకు దిక్కు లేదని నేను అనుకుంటున్నాను. నా దిక్కు మొక్కు నీవే, నా ఆధారము నీవే నాయన. అయ్యా, నన్ను విడిపించువాడవు నీవే. ఇదిగో మరణానికి దగ్గర అవుతున్న నన్ను ప్రభువా అయ్యా నీ తడు తింపుకొని నాకు జీవం ఇచ్చిన వాడవు నీవే అని మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది ఈ లోకంలో చెరలో ఉన్నవారుగా ఉన్నారు. ఆయన అన్నాడు, ఇదిగో ఆయన కష్టకాలంలో వారు ఆయనకు మొరపెట్టగా వారి ఆపదల నుంచి వారిని విడిపించను అని వాక్యం మనం చూస్తున్నాం. ఇగో చెరసాల్లో బంధించబడ్డ వాళ్ళ, ఈ లోకంలో బంధించబడ్డ వాళ్ళు, ఇగో సాతాను బంధకాల్లో బంధించబడ్డ వాళ్ళు, సాతాను యొక్క అయా శక్తితో బంధించబడ్డ వాళ్ళు, ఆ యొక్క సాతాను వాని గుడ్డితనాన్ని కలిగించిన అనేక మంది ఈ లోకంలో ఉన్నారు ప్రభువా. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఇదిగో ఆ
ఆసక్తితో ప్రార్థిస్తున్నా. వారికి విడుదల వచ్చును గాక, వారి మనోనిద్రం తెరవబడును గాక, వారు నీ తోడు తిరుగుతురు గాక, వారు అయా దిక్కులేని వారు కాకుండా నీవే వారి తండ్రిగా ఉండి వారు నడిపించినట్టుగా వారి మనసుని తట్టు తింపుకుందరుగాక. అలాంటి గొప్ప కృప దయచేయండి. నీ కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, ఇక్కడ ప్రతి బిడ్డను ప్రభా ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో తెలియదు, ఏ చెరసాల లాంటి బందికానంలో వాళ్ళు ఉన్నారో, బంధించబడ్డారో, ఏటు తోచని పరిస్థితిలో ఉన్నారో వారిని నీవే సహాయం జరిగించి వారి దిక్కుగా ఉండి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని విడుదల ఇచ్చి ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు సర్వశక్తుల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.